స్వాగతము దేవా, సుమ స్వాగతము ప్రభువా, స్వాగతము దేవా. నీ దివ్య సన్నిధి పూజలు చేయ వేంచేసిన ఈ శుభవేళ స్వాగతము దేవా, సుమ స్వాగతము ప్రభువా, స్వాగతము దేవా. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా, ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా, నా దోషములను క్షమించు స్వామి, మా దోషములను క్షమించు స్వామి, నీ కృపతో మమ్ము నడిపించు దేవా, నీ కృపతో మమ్ము నడిపించు దేవా, స్వాగతము దేవా, సుమ స్వాగతము ప్రభువా, స్వాగతము దేవా. ఈనాటి పరిశుద్ధమైన పవిత్రమైన దివ్యబలిపూ సమర్పించమని కోరుచున్న మన కుటుంబములు, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిర నిధి దాతలు సిరిగిరెడ్డి, అంకిరెడ్డి మరియు మేరీ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన సకల మేలులో కృతజ్ఞతగా సిగిరెడ్డి బాలశేఖర్ రెడ్డి, నిరుపమ, గాదె దిలీప్ రెడ్డి, సౌజన్య, గులమారి ఇన్నారెడ్డి, సుశీల, గాదె దీక్ష, యతన్ రెడ్డి, గులమారి అన్సిక, చార్వి, మన్విక్ రెడ్డి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాదారాధన, క్రీస్తు సందేశం కార్యక్రమములు వీరి ఉద్దేశాల కోసం సమర్పింపబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేక విధంగా ప్రార్థించుదాం. కీర్తిశేషులు వంగల జోసఫ్ రెడ్డి, శ్రీమతి మేరీ పుట్టినరోజు జరుపుకుంటున్న రితికకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు, నవ్యతకు రెసిడెన్స్ మ్యాచ్ అవ్వాలని, మంచి భవిష్యత్తు, త్వరలో వివాహం జరగాలని హృదయ, ఉస్మిల్, అక్షరిషాన్, నయని, నిహాల్, దియా రితికలకు మంచి భవిష్యత్తు మరియు కుటుంబములు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని, కీర్తిశేషులు వంగల జోసఫ్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతికి చేకూరాలని ఉదయ్ కుమార్, మాధవి, సెల్వియా, నవ్యత, రితిక, ఆశా జ్యోతి, మధుసూదన్ రెడ్డి, హృదయ, అక్షయ, రాజశేఖర్ రెడ్డి, పల్లవి, రిషాన్, నయని, రవీందర్ రెడ్డి, మేరీ లావణ్య, నిహాల్, దియా, ఏంజిలిక, పల్లవి సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం జడ్చర్ల విచారణ కొమ్మారెడ్డి జీవనమ్మ, కీర్తిశేషులు కొమ్మారెడ్డి జార్జి రెడ్డి గారి 2వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ భార్య రజీనమ్మ, కుమారుడు కోడలు కొమ్మారెడ్డి విజయరెడ్డి, శౌరి, కుమార్తెలు అల్లుళ్ళు చిన్నమ్మ, మర్రెడ్డి, జడ్డు లీలా, కిరణ్, మనవళ్ళు, మనవరాలు, ముని మనవరాలు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం పెందుర్తి విచారణ దొడ్డి ప్రభాకర్ రావు మరియు అన్నమేరి, కీర్తిశేషులు దొడ్డి ప్రకాష్ రావు, దొడ్డి అచ్చయ్యమ్మ, రత్నం మరియు దొడ్డి అజయ్ కుమార్ మరియు పొలిమర శెట్టి, ముత్యాలు, జోజిబాబు, బాలశౌరి, బచ్చి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ దొడ్డి ప్రభాకర్ రావు మరియు కుటుంబ సభ్యులు దివ్య బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం బుచ్చిరాజు పాలెం విచారణ 26వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న మమ్మన మేరీ కిరణ్ కుమార్ దంపతులకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు
కృతజ్ఞత దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం, నందికొట్కూరు విచారణ, సెయింట్ మేరీస్ హై స్కూలుకు దేవుడు అనుగ్రహించిన కృపలను బట్టి స్తుతులు చెల్లిస్తూ రాబోయే రోజుల్లో సైతం స్కూలు నిత్యం కాచి కాపాడాలని వేడుకుంటూ జర్మనీలో చదువుతున్న కుమారుడు అంతోని స్నేహితును, హైదరాబాదులో ఉన్న కూతురు డాక్టర్ హిమవర్షిని దేవుడు తన దీవెనలతో నింపాలని, బిడ్డలిద్దరికీ చక్కని వివాహ సంబంధాలు కుదరాలని ప్రార్థిస్తూ జోసెఫ్ కెనడీ, నిర్మల దంపతులు కృతజ్ఞత దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న మాన్విక రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ గొలమారి ఇన్నారెడ్డి, సుశీల మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞత దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం జడ్చర్ల విచారణ, కొమ్మారెడ్డి జార్జిరెడ్డి గారి 2వ వర్ధంతి సందర్భముగా వీర్యాత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కొమ్మారెడ్డి రజీనమ్మ మరియు కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ తలంపులతో పాటు దివ్యవాణి ప్రేక్షకులుగా ఉన్నటువంటి మనందరి తలంపులు దేవుని సమర్పించుకుంటూ దేవుని దీవెనల ఆశీర్వాదముల కొరకై దివ్య బలి పూజలో ప్రార్థించుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని సన్నిధి, దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి నామం దీవెనలు కురిపించేటటువంటి నామం, దీవెనలకు నిలయముగా ఉన్నటువంటిది దేవుని సన్నిధి. అటువంటి మహిమ కలిగినటువంటి సన్నిధి మనకెక్కడ దొరుకుతుంది అంటే దేవుని హృదయపూర్వకంగా ప్రార్థించినప్పుడు, దివ్యబలి పూజలో పాల్గొన్నప్పుడు దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు మనం అడిగిన ప్రతి కోరిక మీదకు నెరవేర్చబడతాయి. కావున ఈరోజు ఈ పరిశుద్ధమైనటువంటి సమయంలో మహిమ కలిగినటువంటి దివ్య బలి పూజలో పాల్గొనే ముందు మరి ఒకసారి మన జీవితాన్ని, మన హృదయాన్ని, మన కుటుంబాలను, మన ఉద్దేశాలను ఏకం చేసి ఆ ప్రభుని ప్రార్థించుకుంటూ దేవుని దీవెనలు, ఆశీర్వాదములు, కృపా వరప్రసాదాలు మనందరి మీద కురిపింపచేయమని ప్రార్థించుకుంటున్నటువంటి తరుణంలో మన హృదయములో ఉన్నటువంటి పాపం, మన దేవునికి, మన తోటి సహోదరి సహోదరులకు విరుద్ధముగా చేసినటువంటి ప్రతి పాపమును, దోషమును ప్రభువుకు సమర్పించుకొని ప్రభువు నుండి పాప మన్నింపు కోరుకొందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపమును ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములన్నిటిని మన్నించి మనందరికి నిత్య జీవితం ప్రసాదించుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవు నిత్య సర్వేశ్వర, మీ పవిత్రాత్మ ప్రేరణముతో మేము తండ్రి అని సాహసించు పిలుచు భాగ్యము మాకు లభించినది. మా హృదయములను దత్తత నొందిన పుత్రుల మనస్తత్వముతో నింపుము. మేము మా ఇరుగు పొరుగును మా తోబుట్టువులుగా ఆదరించి మీరు వాగ్దానం చేసిన నిత్య మహిమలోనికి ప్రవేశించున్నట్లు దీవింపుము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము యెహెజ్కేలు గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు, 10వ అధ్యాయము 18వ వచనం నుండి 22వ వచనం వరకు. ప్రభువును నేను వినుచుండగా ఆయన నగరమును శిక్షించు వారలారా, మీరచుటికి రండు, మీ శిక్షాయుధములను కూడా కొనిరండు అని బిగ్గరగా అరచెను. వెంటనే వెలుపలి వైపునున్న దేవాలయపు ఉత్తర ద్వారము నుండి 6 మనుషులు
శిక్షాయుధములతో వచ్చిరి. వారిలో ఒకడు నారబట్టలు తాల్చి వ్రాత పరికరములను నడుముకు కట్టుకొని ఉండెను. వారెల్లరూ వచ్చి కంచు బలిపీఠము వద్ద నిలుచుండిరి. అంతవరకు కెరూబు దూతల మీద నిలిచియుండిన ఇజ్రాయేలు దేవుని తేజస్సు పైకి లేచి ఆలయ ప్రాంగణము చెందకు వచ్చెను. ఆయన నారబట్టలు తాల్చిన వ్యక్తితో, నీవు యెరూషలేము నగరమంతటా సంచరించి పట్టణమున జరుగుచున్న హేయమైన కార్యములకు గాను సంతాపము చెందువారి నొసటిపై గుర్తు పెట్టుమని అనెను. నేను వినుచుండగా ఆయన ఇతర మనుషులతో, మీరు ఆయన వెంట నగరములోనికి పోయి ఎల్లరిని వధింపుడు, ఎవరి మీద జాలి చూపకుడు, ఎవరిని వదిలివేయకుడు, వృద్ధులను, యువతీ యువకులను, తల్లులను, పిల్లలను చంపివేయుడు, కానీ నొసటి మీద గురుతున్న వారిని మాత్రము ముట్టుకొనకుడు. నా దేవాలయము వద్దనే పని మొదలుపెట్టుడని చెప్పెను. కనుక వారు దేవాలయము వద్దనున్న నాయకులను చంపుటతో పని ప్రారంభించిరి. ఆయన వారితో, మీరు దేవాలయమును అపవిత్రము చేయుడు, దాని ఆవరణములను శవములతో నింపుడు, పని మొదలుపెట్టుడని అనెను. కనుక వారు నగరమున ప్రజలను చంపసాగిరి. ప్రభు తేజస్సు దేవాలయ ప్రవేశ స్థానమును వదిలి ఆ జీవుల మీదకి వచ్చెను. నేను చూచుచుండగా ఆ ప్రాణులు రెక్కలు విప్పి నేల మీద నుండి పైకి లేచెను. చక్రములను వానితో పాటు కదలెను. అవి దేవాలయపు తూర్పు ద్వారము వద్ద ఆగెను. ప్రభు తేజస్సు వానిపై నుండెను. అవి పూర్వము కేబారు నది చెంత ఇజ్రాయేలు దేవుని క్రిందనున్నట్లుగా నాకు కనిపించిన జీవులేనని నేను గ్రహించితిని. వానిలో ప్రతిదానికి 4 మొగములు 4 రెక్కలు ఉండెను. ప్రతి రెక్క క్రింద మనుష్య హస్తము వంటిది ఉండెను. వాని మొగములు నేను కేబారు నది చెంత చూచిన మొగాల వలె ఉండెను. అవి తిన్నగా ముందుకు నడిచిపోవచ్చుండెను. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ. ప్రభు తేజస్సు ఆకాశమునకు పైని వెలుగొందుచుండును. మీరు ప్రభువును స్తుతింపుడు. ప్రభు సేవకులారా, ప్రభువును స్తుతింపుడు. ఆయన నామమును సన్నుతింపుడు. ప్రభు నామము ఇప్పుడును ఎప్పుడును స్తుతింపబడునుగాక. అందరూ. ప్రభు తేజస్సు ఆకాశమునకు పైని వెలుగొందుచుండును. సూర్యోదయం నుండి సూర్యాస్తమయము వరకు ప్రభు నామము వినుతింపబడునుగాక. ప్రభు జాతులన్నింటినీ మించినవాడు. ఆయన తేజస్సు ఆకాశమునకు పైని వెలుగొందుచుండును. అందరూ. ప్రభు తేజస్సు ఆకాశమునకు పైని వెలుగొందుచుండును. మన దేవుడైన ప్రభు వంటివాడు ఎవడు? ఆయన మహోన్నత స్థానమున వసించును. ఆయనను క్రిందికి వంగి ఆకాశమును భూమిని పరికించి చూచును. అందరూ. ప్రభు తేజస్సు ఆకాశమునకు పైని వెలుగొందుచుండును. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. దయతో
స్తుతింతున్ కడదాకా నిన్నే సేవింతున్ కడదాకా నిన్నే సేవింతున్ హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 18వ అధ్యాయము వచనములు 15 నుంచి 20 వరకు. మత్తయి శుభవార్త 18వ అధ్యాయము వచనములు 15 నుంచి. యేసు తన శిష్యులకు ఉపదేశించుచు ఇట్లనెను, నీ సోదరుడు నీకు విరుద్ధముగా తప్పిదము చేసిన ఎడల నీవు పోయి అతనికి తన దోషములను ఒంటరిగా నిరూపించి బుద్ధి చెప్పుము. నీ మాటలు అతడు ఆలకించిన ఎడల వారిని నీవు సంపాదించుకొనిన వాడవు అగుదవు. నీ మాటలను అతడు ఆలకింపని ఎడల ఒకరిద్దరును నీ వెంట తీసుకొని పొమ్ము. ఇట్లు 2-3 సాక్షులు పలుకు ప్రతి మాట స్థిరపడును. అతడు వారి మాట కూడా వినని ఎడల సంఘమునకు తెలుపుము. ఆ సంఘమును కూడా అతడు లెక్కింపని ఎడల వారిని అవిశ్వాసునిగాను సుంకరిగాను పరిగణింపుము. భూలోకమందు మీరు వేనిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూలోకమందు మీరు వేనిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూలోకముల మీలో 2 ఏక మనస్కులై ఏమి ప్రార్థించినను పరలోకమందుండు నా తండ్రి వారికి అది వసుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏలైనా ఎక్కడ 2 లేక 3 నా పేరట కూడుదురో అక్కడ నేను వారి మధ్య ఉన్నాను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆది నుంచి కూడా దేవుడు మారనటువంటి దేవుడు. మనుష్యుడు అనేక సార్లు దేవుని నుండి దూరంగా పోయి మారిపోయాడు. కానీ దేవుని ప్రేమ మాత్రము మారలేదు. దేవుని యొక్క కరుణ మాత్రము మారలేదు. మానవుడి మీద దేవునికి ఉన్నటువంటి ఆశ మాత్రము చావలేదు. అదే పరిశుద్ధమైనటువంటి సందేశాన్ని ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు తెలియపరుస్తున్నాయి. మానవుణ్ణి ప్రతినిత్యం ప్రేమించేటటువంటి దేవుడు ఏ బిడ్డ కూడా తన యొక్క ప్రేమ నుండి దూరంగా పోకూడదు అని చెప్పి దేవుడు పదే తన బిడ్డల కొరకై పరితపిస్తూ ఉన్నాడు. అయితే దేవుని ప్రేమను మరచి, దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి కృపను మరచి, దేవుని నుంచి దూరంగా పోయేటటువంటి మనుషులు మరి ఏమైపోతారు? వారి గురించి దేవుని యొక్క ప్రణాళిక ఏమిటి అన్నది ఈనాటి సువార్త పట్టణంలో తెలియపరచబడుతుంది. ఇదిగో మన బిడ్డలు సంఘములో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, ఎవరైనా కానీ దేవుని నుంచి దూరంగా పోయేటటువంటి బిడ్డలను విశ్వాసపరంగా కావచ్చు, వారి యొక్క జీవితంలో చేయుచున్నటువంటి పాపపు కార్యముల ద్వారా కావచ్చు, వారి యొక్క మాటల ద్వారా కావచ్చు, వారి యొక్క ఆలోచనల ద్వారా కావచ్చు, ఎవరైతే దేవుని నుండి దూరంగా పోతున్నారో అటువంటి మనుషులను మరలా తిరిగి దైవ సన్నిధిలోనికి ఏ విధంగా తీసుకురావాలి అని దేవుడు మనందరికి కూడా ఒక మందు తెలియపరుస్తున్నాడు. ప్రియా దేవుని యొక్క బిడ్డలారా, అందుకనే యేసు ప్రభు తన 12 మంది శిష్యులను కూర్చోబెట్టి అనేక విషయాలు బోధించాడు. ఎందుకంటే యేసు ప్రభుకు తెలుసు, కొద్ది కాలమే తాను ఈ లోకములో శారీరకంగా ఉంటానని తెలుసు. మనుషులు యేసు ప్రభువుకి విధించేటటువంటి ఆ యొక్క తీర్పు ఏంటదో యేసు ప్రభువుకి తెలుసు.
తాను వచ్చినటువంటి ప్రణాళిక ఏంటదో యేసు ప్రభువుకు తెలుసు. అందుకనే తాను శిష్యులను అమితంగా ప్రేమించాడు. ప్రేమించటమే కాదు, తన హృదయాన్ని తెరచి యేసు ప్రభువులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ తెలియపరిచినాడు. మీరే నాకు సాక్షులుగా నిలవాలి అని యేసు ప్రభు శిష్యులను తయారు చేసినాడు. ఆ విధమైనటువంటి తర్పీదులో యేసు ప్రభు ఈరోజు చెప్తున్నాడు, అయ్యా, ఒక మనుష్యుడు తప్పుడు మార్గంలో జీవించితే ఆ మనుషుని మరలా ఏ విధంగా తీసుకురావాలి? అవమానము కాదు ఆయనకి ఇవ్వాల్సింది, అగౌరవము కాదు ఆయనకి ఇవ్వవలసింది. నీవు దేవుని బిడ్డగా జీవించితే నీ యొక్క విశ్వాసము ద్వారా ఏ బిడ్డ అయితే దేవుని ప్రేమ నుంచి పోతున్నాడు అనుకుంటావో ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి ప్రేమగా మాట్లాడమంటున్నాడు. ఏ బిడ్డ కూడా నశించిపోకూడదు అన్నదే దేవుని యొక్క ఆశ, అభిలాష. కావున పాపములో జీవించేటటువంటి మనుషుల యొద్దకు వెళ్ళి ఒంటరిగా నీ వెళ్ళి ప్రార్థన చేసి బిడ్డకు తన తప్పు తెలియపరచు అంటున్నాడు. నీ మాట వింటే నీవు అతనిని జయించిన వాడిగా పరలోక రాజ్యంలో కిరీటము నీ కోసం ఉంటుంది అని ఆ ప్రభు ఆ మనిషి గురించి తెలియపరుస్తున్నాడు. ఒకవేళ ఆ మనుష్యుడు కొంచెం కఠినాత్ముడై ఒంటరిగా చేయుచున్నటువంటి ఉపదేశమును వినకపోతే ఇంకా 2-3 వెంట తీసుకుని వెళ్ళు. నీ వెంట తీసుకుని వెళ్ళినప్పుడు ఆ మనుష్యుడు చేస్తున్నటువంటి పాపము ఏంటది, దేవుని యొక్క ప్రేమ మార్గము ఏంటదో నీ వివరించి వారికి చెప్పమంటున్నాడు. ఆ విధంగా చెప్పినప్పుడు నీవు ఆ మనుషుని యొక్క హృదయాన్ని గెలుచుకుంటే, ఆ 2-3 చెప్పినటువంటి మాట ప్రకారం మనుషుడు మారితే పరలోక రాజ్యములో ఆనందం ఉంటుంది అని దేవుడు యేసు ప్రభు తెలియపరుస్తున్నాడు. ఇంకా కఠినములో మరికొంత కఠినంగా మరింత కఠినాత్ములు 2-3 చెప్పిన మాట కూడా వినకుండా ఉన్నప్పుడు సంఘాన్ని తీసుకువెళ్ళి ఆ బిడ్డను హెచ్చరించమంటున్నాడు. సంఘ మాట కూడా వినకపోతే అతనిని దేవుని యొక్క ప్రేమ నుంచి, కృప నుంచి దూరంగా వైదొలుగుతాడు అని అతన్ని నీవు నిర్ణయించవచ్చు అని యేసు ప్రభు తెలియపరుస్తున్నాడు. ప్రియా దేవుని యొక్క బిడ్డలారా, ఎందుకని ఈ విధంగా తెలియపరుస్తున్నాడు అంటే, కుటుంబ ప్రార్థన చాలా ముఖ్యం, సంఘ ప్రార్థన చాలా ముఖ్యం, వ్యక్తిగత ప్రార్థన చాలా ముఖ్యం. చాలామంది అనుకుంటాం, గుడికి పోవటం ఎందుకు, నేను ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకుంటే దేవుడు నా ప్రార్థన ఆలకించరా? కుటుంబంలో అందరు కలిసి ప్రార్థన చేసుకోవటం ఎందుకు, ఎవరికి తగ్గట్టు వాళ్ళకి వాళ్ళ అవసరాలు బట్టి ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆలకించడా? ఎందుకు అందరం కలిసి ప్రార్థన చేయాలి? ఒక్కొక్కరు చాలా బిజీ అండి, వాళ్ళకుండే బిజీ వాళ్ళకు ఉంటుందండి, అందరం కలిసి కూర్చొని ప్రార్థన చేయడం చాలా కష్టం అండి అని కొన్నిసార్లు మనం ఎదురుమతంగా ఎదురుకిస్తాం. ఆ యొక్క ఆర్గ్యుమెంట్లు అనేవి పెద్దగా చేసుకుంటాం. యేసు ప్రభు ఈరోజు చక్కగా అంటున్నాడు, ఇదిగో మీరు ఏక మనస్కులై 2-3 కలిసి తండ్రిని ఏమి ప్రార్థన చేసినా అది ప్రార్థన, ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తా అంటున్నాడు. పవర్ ఆఫ్ కమ్యూనిటీ ప్రేయర్, పవర్ ఆఫ్ కమ్యూనిటీ ప్రేయర్, పవర్ ఆఫ్ ఫ్యామిలీ ప్రేయర్, పవర్ ఆఫ్ ఇండివిజువల్ ప్రేయర్ మన జీవితంలో మనం అనుభవించవచ్చండి. ఎప్పుడంటే కుటుంబం ఎక్కడైతే కలిసి ప్రార్థన చేసుకుంటూ ఆ కుటుంబం కలిసి జీవిస్తుంది అని తల్లి అయినటువంటి మదర్ తెరేసా పునీతురాలుగా ప్రకటింపబడక మునుపే తన యొక్క పరిశుద్ధమైనటువంటి ఆత్మీయ అనుగ్రహాలతో కూడినటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి సమయంలో మదర్ తెరేసా ప్రార్థన చెప్పారు. ఎక్కడైతే కుటుంబం కలిసి ప్రార్థన చేసుకుంటుందో ఆ కుటుంబం కలిసి జీవిస్తుంది. అనగా ఆ కుటుంబం ప్రార్థన చేస్తుంది అంటే ఆ కుటుంబం మీదకు దేవుడి దీవెనలు వస్తున్నాయి. ఆ కుటుంబం అంతా భర్త, భార్య, పిల్లలు అందరూ కూడా కలిసి ప్రార్థన చేసుకుంటే ఏక సంఘంగా దేవుని ఆరాధిస్తున్నారు. అన్ని కుటుంబాలు కలిసి దేవాలయానికి వెళ్ళి దేవుని ప్రార్థన చేస్తే సంఘ ప్రార్థన శక్తివంతమైనటువంటి ప్రార్థన. ఆనాడు పౌలు, సిలాసులు చెరసాలలో బంధింపబడినప్పుడు సంఘమంతా కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. ఉత్థానుడైనటువంటి యేసయ్యను ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, నీకు మేము సాక్షులుగా ఉండటానికి ఉన్నాము, ఆ విధమైనటువంటి మమ్మల్ని మార్గంలో నడిపించడానికి నీవు ఎన్నుకున్నటువంటి నీ సేవకుడు పౌలు చెరసాలలో ఉండని ప్రార్థన చేసినప్పుడు చెరసాల ద్వారాలు తెరవబడాయి, వారికి ఇవ్వబడినటువంటి సంఖ్యలు విరగొట్టబడాయి.
నీ సంఖ్యలు కూడా విరగొట్టబడుతుంది. మన కుటుంబంలో ఉన్నటువంటి శోధనలు అనేటటువంటి సంఖ్యలు విరగొట్టబడతాయి. మన యొక్క జీవితాన్ని ముందుకు నడిపించకుండా ఎదురుపడుచున్నటువంటి సైతానుడి యొక్క శోధనలు అనేటటువంటి సంఖ్యలు కూడా విరగొట్టబడతాయి. ఎప్పుడు అంటే నీ జీవితం ప్రభుతో కనెక్ట్ అయి ఉండాలి. నీ కుటుంబం ప్రభుతో కనెక్ట్ అయి ఉండాలి. మన సంఘం ప్రభుతో కనెక్ట్ అయి ఉండాలి. ఆ యొక్క నెట్వర్క్ అనేది లేకపోతే దేవుని యొక్క దీవెనలు సిగ్నల్ రూపంలో మనకు రావు. కావున ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈరోజు పాపాత్ములుగా జీవించేటటువంటి మనుషులు శిక్షను అనుభవిస్తారు. దేవుని యందు విశ్వాసం ఉంచి జీవించినటువంటి మనుషులు దేవుని యొక్క అనుగ్రహాన్ని, కిరీటాన్ని పొందుతారు అని యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు. మన జీవితం ఏ మార్గంలో ఉంది? మన జీవితం ఏ గుంపులో ఉంది? మహిమ కిరీటాన్ని పొందేటటువంటి విశ్వాస బిడ్డలుగా మనం జీవిస్తున్నామా? పాపానికి బానిసై పాప కోపంలో మునిగిపోయినటువంటి బిడ్డలుగా మనం జీవిస్తున్నామా? బిడ్డా, సమయమాసన్నమైనది, మేల్కో, పాపమును విడిచిపెట్టు, దేవుని ప్రేమను, దేవుని యొక్క కరుణను, వాక్యమును అనుసరించు. నీ జీవితంలో అద్భుత కార్యాలు నీవు చూస్తావు. కావున అటువంటి గొప్ప భాగ్యాన్ని దేవాదేవుడు మనందరికి కలుగు చేయమని, మన కుటుంబాలను దీవించమని, మన యొక్క జీవితాలు ఆశీర్వదించమని, మన యొక్క సంఘాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించి, మనం చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థన, మనం విన్నవిస్తున్నటువంటి ప్రతి విన్నపం పరిశుద్ధమైనటువంటి దైవ సన్నిధిలోనికి వెళ్ళి దేవుని మహిమపరిచే విధంగా ఉండే గొప్ప భాగ్యమును కలుగచేయమని, ఎల్లప్పుడూ కూడా ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు, ప్రేమానురాగములు మన జీవితంలో వర్ధిల్లే భాగ్యమును కలుగచేయమని ఈనాటి దీవెబలి పూజలో ప్రభుని ప్రార్థించుకుంటూ, మన జీవితాలు, మన హృదయాలు, మన కుటుంబాలు ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క మహిమను పొందే భాగ్యమును కలుగచేయమని ప్రార్థించుకుంటూ, ఈరోజు ప్రత్యేక విధంగా దీవెబలి పూజ సమర్పించమని కోరుచున్న కుటుంబాలను కూడా దేవునికి సమర్పించుకుంటూ వారి విన్నపాలు నెరవేర్చబడాలని ఆ ప్రభుని మనసారా ప్రార్థించుకుందాం. అనురాగ దీపాలతో అర్పింతు నా హృదయం, ఆత్మీయ వదనముతో సమర్పింతు నా సర్వం. అనురాగ దీపాలతో అర్పింతు నా హృదయం, ఆత్మీయ వదనముతో సమర్పింతు నా సర్వం. అపద్రాక్షరసములతో నజరేయుని బలిదానం అర్పింతు నీ కోవెలలో, తరింతు నా ప్రభువా. అనురాగ దీపాలతో అర్పింతు నా హృదయం, ఆత్మీయ వదనముతో సమర్పింతు నా సర్వం. సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పించుచున్నటువంటి ఈ అర్పణ ప్రియమైనటువంటి దేవునికి ప్రీతికరమగినట్లు ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శిరసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, మీ శ్రీసభ సమర్పించు అర్పణములను సంప్రీతితో స్వీకరింపుము. నీకు సమర్పించు నిమిత్తము నీవే వీటిని మాకు ప్రసాదించితివి. నీ శక్తితో వీటిని మా రక్షణదాయకమైన పరమరహస్యముగా మార్చుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు
త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మా ప్రభువైన క్రీస్తు ద్వారా మేమెల్లప్పుడూ ఎచ్చోటను మీ కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయు స్తుతి మీకు అవసరము లేదు. మేము మీకు వందనములు అర్పింపవలననేడు మాలోని కోరికయు మీ వరప్రసాదమే. మా స్తుతులు మీ మహిమను ఏమాత్రమును అధికము చేయలేకున్నను మా ప్రభువగు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సహాయపడుచున్నది. కావున పరలోక భూలోకములతోనూ దూతల గాయక బృందముతో ఏకమై ఉప్పొంగుచు మేము మీ మహిమను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తుని శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తాము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీ కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించుదుము, మీ ఉత్థానమును చాటుదుము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటిని వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదుమను నమ్మకముతో చనిపోయినటువంటి మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొను. వారిని మీ దివ్య ప్రకాశములోని చేర్చుకొనుము. మా అందరి దయ చూపి దేవుని కన్యతలేగు మరియ మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము.
అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతోనూ క్రీస్తు యందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను అందరం కలిసి భక్తిగా ప్రార్థించుదాము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులను మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా మమ్ము కాపాడుము. నీవు మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానమును మీకు వసుగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను పాటింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. ప్రభు ఇచ్చినటువంటి శాంతిని సమాధానమును అందరం ఒకరికి ఒకరం తెలియపరచుకుందాము. శాంతి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించే గొర్రె పిల్ల. ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన మనందరము కూడా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభుని శరీర రక్తములు మనకు నిత్య జీవితమునిచ్చి మనల్ని కాచి కాపాడుదురుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
శ్రీక్రీస్తు విందుకు వేలాయిరా, దయమునరా రండి ప్రియ సంగమా. శ్రీక్రీస్తు విందుకు వేలాయిరా, దయముగరా రండి ప్రియ సంగమా. కమ్మని విందిది కడరా విందిది, అమృత విందిది లోకొందమా. కమ్మని విందిది కడరా విందిది, అమృత విందిది లోకొందమా. ప్రీతితో ప్రియముగా పాల్గొందమా, ప్రీతితో ప్రియముగా పాల్గొందమా. శ్రీక్రీస్తు విందుకు వేలాయిరా, దయమునరా రండి ప్రియ సంగమా. సమభావములో సమతను పెంచి, ప్రేమను పెంచి విందిది. సమభావములో సమతను పంచి, ప్రేమను పెంచి విందిది. తరతము భేదము విడనాడి తన్మయ విందుల పాల్గొనుడి, తరతము భేదము విడనాడి తన్మయ విందుల పాల్గొనుడి. శ్రీక్రీస్తు విందుకు వేలాయిరా, దయమునరా రండి ప్రియ సంగమా. శ్రీక్రీస్తు విందుకు వేలాయిరా, దయమునరా రండి ప్రియ సంగమా. పునీత ఎన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్టు చేయకనించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపిడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్టు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థనను ఆదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకోనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేమిప్పుడు స్వీకరించిన ఈ దివ్య సప్రసాదము మమ్ము రక్షించునుగాక. ఈ ఆహారము మహిమాన్వితమైన మీ సత్యపు వెలుగులో మమ్ము కాపాడునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి దీవించి కరుణించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మాన్యనీయుడా, మహిమాన్వితుడా, నిష్కలంక మరియకు నిగ్రహవరుడా. మాన్యనీయుడా, మహిమాన్వితుడా, నిష్కలంక మరియకు నిగ్రహవరుడా. దయతో మము దీవించండి, మా కొరకు ప్రార్థించండి. దయతో మము దీవించండి,
మా కొరకు ప్రార్థించండి. కలనైనా ప్రభు మాటలు విస్మరించలేదు, చెదరని విశ్వాసముతో దీవించినావు. కలనైనా ప్రభు మాటలు విస్మరించలేదు, చెదరని విశ్వాసముతో దీవించినావు. కన్య మరియ మాతకు పరమదేవసుతునకు, కన్య మరియ మాతకు పరమదేవసుతునకు సంరక్షక దూతవై కాపాడినావు. సంరక్షక దూతవై కాపాడినావు. దయతో మమ్ము దీవించండి, మా కొరకు ప్రార్థించండి. దయతో మమ్ము దీవించండి, మా కొరకు ప్రార్థించండి. దయతో మమ్ము దీవించండి, మా కొరకు ప్రార్థించండి.